హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఇబ్రాహీంపట్నం టెంపుల్ అండి. ఆడికెంచి విశ్వకర్మ ర్యాలీ జరుగుతుందండి శ్రీశైలం వరకు. శ్రీశైలం వెళ్తుంది ఇప్పుడు అందరు విశ్వకర్మలు. ఇగో అక్కడ టెంపుల్ ఇది. ఆ టెంపుల్లో అమ్మవారు ఉన్నది, మళ్ళా శివాలయము, బ్రహ్మంగారు టెంపుల్ అన్నీ ఉన్నాయండి. అక్కడికించి ర్యాలీ జరుగుతుంది అన్నట్టు శ్రీశైలం వరకు. స్టార్ట్ అవుతారు ఇప్పుడు శ్రీశైలం వరకు. ఈ గుడిలో దర్శనం చేసుకొని అందరూ విశ్వకర్మలు ఆడికించి ర్యాలీ జరుగుతుంది శ్రీశైలం వరకు. బైక్ మీద వెళ్తుందండి, బైక్ ర్యాలీ ఇది. అందరు బైక్ల మీద ర్యాలీ చేస్తారు శ్రీశైలం టెంపుల్ వరకు. ఇక్కడ ఇదంతా టెంపుల్ అండి, ఇదంతా టెంపుల్ చూస్తున్నాం మేము. ఇక్కడ టెంపుల్ ఎట్లుందనేది, టెంపుల్ చుట్టూ ఇదంతా పురాతనమైన టెంపుల్ అండి. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉందంట ఈ టెంపుల్. అన్నా అంజన్ వస్తుండు జరా అన్న సార్ జరా ఇక్కడ రైట్ సైడ్ బ్రహ్మగారు కూడా ఎక్కడ అడిగారు చెప్తారు. మహమ్మాయి టెంపుల్ అక్కడ మహమ్మాయి అన్న
సంవత్సరాలు ఈ పీఠం పేరు చెప్పుకొని వేరే వాడు కూడా చేస్తున్నా నాకు తెలుసు. ఇక్కడ నుంచి మన బల్కంపేట ఎల్లమ్మ ఎలా ఉందో ఇలా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉండే దర్శనం అట్లా దర్శనం చేసుకుంటూ వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకునే ఆ విధంగా చేయాలని ఒక సంకల్పం. వాకి వచ్చేసి బాహ్యంలో బావి బావి వాగు దాని వారు వచ్చేసి అక్కడ వరకు పోతుంది. మన విజయవాడ కనకదుర్గం పోతే ఈ నీళ్లు మూసీలో కలుస్తుంది. ఇక్కడ ఇబ్రాహీంపట్నం వచ్చిన ఇబ్రాహీంపట్నం ఉంది కదా, ఇబ్రాహీం భాష 3 చెరువులు కట్టించిండు. ఒక రాయరాల చెరువు ఒకటి, విజయపూర్ చెరువు ఒకటి, ఇంకొకటి బల్లముల చెరువు అని 3 చెరువులు కట్టించారు. ఆ 3 చెరువుల నీళ్లు ఈ కాలంలో కలుస్తాయి. అలుగు నీళ్ళు ఇలా కలిసి విజయవాడకి వెళ్తే అక్కడ ఒకటి ఏంటంటే సోమలాయ గుట్టని మనం తప్పకుండా సోమలాయ గుట్ట. ఆ సోమలాయ గుట్ట సోమలయం అంటే పార్వతి పరమేశ్వరుడు. ఆ సోమలాయ గుట్ట మీద ఉన్న పార్వతి పరమేశ్వరుడు నీళ్ళు వెళ్తుంటే సంతోషపడి పూలు జల్లిరట. నీళ్ళ మీద పూలు జల్లిరట. పూలు జల్లితే అప్పుడు అది పూలుందరి వాగైంది. దీని పేరు పూలుందరి వాగు. అటువంటి చరిత్ర గల ఏదైతే ఈ గుట్ట ఉందో సోమలాయ గుట్ట ఈ రోజు ఇచ్చారు. వీళ్ళు అందరు కలిసి ఎవరికి వాళ్ళకి ఇచ్చారు. ఎవరికి క్రిస్టియన్స్ కు చర్చ్ ఉంది. ఇప్పుడు ఆ గుట్ట మీద పార్వతీ పరమేశ్వరుడు ఉండేది చర్చ్ అదైపోయింది. మన గుడికి ప్రాంగం మొత్తానికి 2000 ఎకరాలు. అటువంటిది ఈ రోజు 5.5 ఎకరాలు అంటే ఇట్లా కబ్జాలు పెట్టేసారు. 5.5 ఎకరాలు ఉంది. 5.5 ఎకరాలు కూడా పోతుండే. పెద్ద వాళ్ళు ప్రయత్నాలు చేసారు. అయితే అది ఎండోమెంట్ లో ఉంది కాబట్టి మిగిలిపోయింది. అది దీని చరిత్ర. కాకపోతే మన గుడిని మళ్ళా పూర్తి చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకుంటే చాలా బాగుంది. దేవస్థానం ఇది కనీసం 500 పై చిలుకు సంవత్సరాల నుండి దేవస్థానం ఇక్కడ ఉన్నది. కొలువై ఉన్నది అమ్మవారు. ఈ యొక్క ప్రాంగణం కనుక చూసింటే కనుక కట్టడాలు ప్రతి ఒక్క ప్రాకరణ గుడి ప్రాకరణ చాలా పురాతనమైనది. ఇది ఒక అమ్మవారు కొన్ని 100 సంవత్సరాలు ఇక్కడ కొలువై ఉన్నారు. మహామాయి అమ్మవారు. ఇది ఒక మంగళపల్లి గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లాలకు వస్తుంది. ఇది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అమ్మవారి దర్శనాన్ని మనం చేసుకుని ఈ గుడిని కొంచెం అభివృద్ధి దశలోకి పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు పోలోజు ఈశ్వరాచారి. ఈ రోజు మేము నాలెడ్జ్ సెంటర్ వాళ్ళు, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వాళ్ళు చేపడుతున్న బైక్ ర్యాలీలో శ్రీశైలం వెళ్తున్నాము. వెళ్లే మార్గ మధ్యలో ఈ యొక్క దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకొని మా యొక్క యాత్ర విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాతో పాటు ఇక్కడ అన్న కృష్ణమూర్తి గారు ఉన్నారు, కండెల కృష్ణమూర్తి అన్నగారు ఉన్నారు, కౌలే జగన్నాథం అన్నగారు ఉన్నారు, ప్రమచారి అన్నగారు ఉన్నారు, వనపర్తి లక్ష్మణాచారి ఉన్నారు, విజయగిరి నవీన్ గారు కిమ్స్ లో సాఫ్ట్వేర్ మేనేజర్ చేస్తారు, ఐటీలో ఈయన కూడా ఉన్నారు, పోలోజు లోకేష్ గారి మన విశ్వకర్మ ముద్దుబిడ్డ, ఎర్రోజు భిక్షపతి అన్న మేనల్లుడు. అందరం కలిసి మమేకమై ఒక్కటై ఐక్యతతో శ్రీశైలము శ్రీ రమరామ మల్లికార్జున మరియు శ్రీశైల మన పరమేశ్వరుని ఆశీస్సుల కోసం వెళ్తున్నాము. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వకర్మ ఐక్యత, విశ్వకర్మల ఐక్యత, విశ్వకర్మల ఐక్యత. జై మహామాయి, జై మహామాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక స్థానికులు, నేను బ్రహ్మంగారి దేవాలయంలో పూజారిని. మా బ్రహ్మంగారి దేవాలయం 200 సంవత్సరాలు. జస్ట్ నేను ఒక రీసెంట్ గా మా దేవాలయాన్ని 35 సంవత్సరాల క్రితం మా పెద్దవాళ్ళు కడితే ఈ రీసెంట్ గా నేను కన్స్ట్రక్షన్ చేశాను. కింద దానికి 10 లక్షల రూపాయలు అంచనా. అప్పుడే బ్రహ్మంగారి ఆరాధన వచ్చింది. జోబులో ₹1 లేదు. కానీ భక్తుల యొక్క సందేశంతో వాళ్ళ పేర్లు అనేటువంటిది శిలాపలకల పైన ఇస్తామంటే పేర్లు ఉంటేనే ఎవరైనా ఇస్తారు, పేరు లేకపోతే ఎవరు ఇయ్యరు. వాళ్ళ తల్లికి జ్ఞాపకార్థం గాని, వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం గాని, వాళ్ళ భార్యాభర్తల జ్ఞాపకార్థం గాని దేవాలయానికి శిలాపలకల పైన ఏదైనా నమోదు చేసి మీ పేర్లు ఇస్తామంటే భక్తులు ముందస్తు స్థాయిలో అంటారు. ఈ రోజు సంకల్పం అన్నగా చెప్పినందుకు నేను చెప్తున్నాను. జస్ట్ మీ సంకల్పం మీరు చేశారనుకోండి, 1 సంవత్సరం లోపల మీ యొక్క దేవాలయం అనేటువంటిది వచ్చే సంవత్సరం వరకల్లా పునరుద్ధి అవుతుందని సంకల్పిస్తున్నాను. నా విశ్వకర్మలందరికీ విజయం జరగాలని కోరుకుంటూ, ఆ దేవుడు అనుగ్రహం ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయం జరగాలి.